అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రథ సకలాల నిమజ్జనాన్ని వాయిదా వేసినట్లు దేవాదాయ శాఖ ప్రకటించింది. తొలుత ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది. అయితే వైసీపీ హయాంలో ఈ రథం దహనమైందని, దాని స్థానంలో దేవస్థానం కొత్త రథాన్ని తయారు చేయించిందని, పాత రథాన్ని నేడు నిమజ్జనం చేస్తామని తొలుత ప్రకటించింది. అయితే ఆగమన శాస్త్ర నిబంధనలు, ముహూర్తాలపై చర్చించిన తర్వాత ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. ఇంకా విస్తృతంగా అభిప్రాయాలు సేకరించి రథ సకలాలను నిమజ్జనం చేయాలని నిర్ణయించుకుంది. భక్తుల మనోభావాల పరిగణలోకి తీసుకుని ఈ ప్రక్రియను మరో ముహూర్తంలో అత్యంత శాస్త్రబద్ధంగా నిర్వహించాలని దేవస్థానం, దేవాదాయ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, ఈ నెల 28వ తేదీన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి యొక్క కళ్యాణోత్సవం ఉంది. ఇదే క్రమంలో ఆ ఆలయంలో ఉన్నటువంటి దగ్ధమైన ఈ రథాన్ని పూర్తిగా నిమజ్జనం చేసిన తర్వాత అక్కడ ఉత్సవాలు చేపట్టాలి అని చెప్పి ప్రస్తుతం దేవాదాయ శాఖ, పోలీసు, రెవెన్యూ అధికారులు నిర్ణయం తీసుకుని ఇవాళ 3 గంటల సమయంలో ఈ రథశాఖల నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. కానీ హిందూ ధార్మిక సంస్థల నుంచి దీని మీద తీవ్ర వ్యతిరేకత రావడం, ఎందుకంటే దగ్ధం చేసినటువంటి అంశంలో నిందితులు ఎవరైనా ఉన్నారనే ఇది తేలకుండా ఉన్నటువంటి ఆధారాలను ధ్వంసం చేస్తే ఎలా అంటూ హిందూ ధార్మిక సంస్థల నుంచి కొంత నిరసనలు, అదేవిధంగా విమర్శలు రావడంతో దీన్ని వాయిదా వేయడం జరిగింది. ఎందుకంటే మరొకసారి ఇంకొక తేదీ ప్రకటించిన తర్వాత దీన్ని ఈ నిర్ణయం మీద ముందుకు వెళ్తామని చెప్తున్నారు. వాస్తవంగా 2020 సెప్టెంబర్ 5న దగ్ధం అయిన తర్వాత అప్పటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు రావడం జరిగింది. ప్రభుత్వం కూడా కొత్త రథాన్ని ఏర్పాటు చేసి ఆ స్థానంలో అట్టహాసంగా ప్రారంభించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రథం ఏ విధంగా దగ్ధమైంది, షార్ట్ సర్క్యూట్ వల్ల దగ్ధమైందా లేదంటే ఎవరైనా తగలబెట్టారనేది ఇంకా తేలినటువంటి పరిస్థితి. అప్పటి ప్రభుత్వం ఈ అంశాన్ని సిబిఐకి అప్పచెప్పడం జరిగింది. అయితే సిబిఐ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి విచారణ చేసిందా లేదనేది మాత్రం ఇంతవరకు తేలినటువంటి అంశం. స్థానిక పోలీసు అధికారులు మాత్రం ఇంకా విచారణలోనే ఈ అంశం ఉన్నట్లుగా చెప్తున్నారు. ఎందుకంటే అప్పట్లో అల్లర్లు చెలరేగాయి, ఒక చర్చ్ మీద దాడి జరిగింది. ఈ క్రమంలో 40 మంది మీద కేసులు బుక్ అవడం జరిగింది. ఇవేమీ తేలకుండా కేసులు కూడా ఒకవేళ ఈ నిమజ్జన కార్యక్రమం చేపడితే 40 మంది మీద పెట్టినటువంటి కేసులు తొలగించాలని చెప్పి హిందూ సంఘాలన్నీ డిమాండ్ చేస్తున్నాయి. దీని మీద ప్రత్యేక కార్యాచరణ కూడా రూపొందిస్తామని చెప్పి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తున్నాయి. ఇదే క్రమంలో ప్రభుత్వం ఈ నిమజ్జన కార్యక్రమాన్ని ముందుకు వెళ్తుందా లేదంటే ప్రస్తుతానికైతే వాయిదా వేశారు. అయితే భవిష్యత్తులో మాత్రం ఆగమ శాస్త్ర నిబంధనలు, ముహూర్తాలపై చర్చించిన అనంతరం రథశాఖలను నిమజ్జన కార్యక్రమానికి ముందుకు వెళ్తామని చెప్తూ ఉన్నారు. మరింత విస్తృత చర్చల అనంతరం పూర్తి స్థాయి ఆగమ శాస్త్ర నిబంధనల ప్రకారం అభిప్రాయాలు సేకరించి రథశాఖలను నిమజ్జనం చేస్తామనే అంశాన్ని దేవాదాయ శాఖ చెప్తున్నటువంటి సందర్భంలో ఇప్పట్లో ఈ రథశాఖల నిమజ్జనం లేనట్లుగా తెలుస్తుంది. అయితే హిందూ ధార్మిక సంస్థలతో చర్చించిన తర్వాత ముందుకెళ్తే ఈ విమర్శలు కొంత తగ్గేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరొక వైపు ఈ శకలాల ఏవైతే నిమజ్జన కార్యక్రమం ఉందో దీన్ని ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చినట్లుగా అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఉన్న అధికారంలో ఉన్న వైసీపీ మీద తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ, జనసేన ఇప్పుడు అధికారంలో ఉన్నాయి. నిందితులు ఎవరో తేల్చకుండా అప్పుడే ఏవైతే ఈ రథం యొక్క శకలాలు ఉన్నాయో వాటిని తగలబెడితే ఆధారాలు తగలబెట్టినట్లుగా అవుతుందన్న అభిప్రాయానికి వైసీపీ ప్రభుత్వం నుంచి కూడా వైసీపీ పార్టీ నుంచి కూడా విమర్శలు వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది ఇంకా చూడాల్సి ఉంచేవాళ్ళు. రైట్, థ్యాంక్ యూ గణేష్.